ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. తెలుగుదేశం పార్టీ జనసేన నాయకుల్లో టెన్షన్ కూడా పెరిగిపోతుంది. కారణం సీట్ల సర్దుబాటు సంగతి ఏంటనేది ఇంకా తేలలేదు. ఇప్పటికే వరుసగా 2 సార్లు అయితే భేటీ అయ్యారు తాజాగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు. కానీ వరుసగా ఇంకా భేటీలతోనే కానీ అసలు లెక్క అయితే బయటకు చెప్పట్లేదు. కానీ సంఖ్య తగ్గుతోంది అనే సంకేతం వినిపిస్తోంది. లెక్క తగ్గిన సర్దుకుపోవడానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధపడుతున్నారు అనే చర్చ కూడా నడుస్తోంది. అదే కనుక జరిగితే ఏం జరగబోతోంది? కూటమి గెలుపుకు అదే ఒక కారణం అవుతుందా, లేదంటే అదే పెద్ద మైనస్ అవుతుందా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, లెక్క పెరుగుద్దేమో అనుకున్నాం. మొన్న ఆయన మాట్లాడిన మాటలు చూసి నాకు 60 కావాలి, లేదంటే 1/3 కావాలన్నప్పుడు. కానీ ఈ భేటీలు ఈ హడావుడి చూస్తుంటే ఒక 20-25 ఇచ్చినా సర్దుకోవాలి, లేదంటే సర్దేసుకోవడానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నారు అనే సంకేతం మాత్రమే. అఫీషియల్గా అయితే రాలేదు. ఏం జరగబోతుంది అసలు? ఇక్కడ ప్రాక్టికల్గా ఏంటంటే పవన్ కళ్యాణ్తో పాటుగా చంద్రబాబు వాళ్ళ అనుకూల మీడియా కలిపి ఒక మైండ్ గేమ్ నడుపుతోంది ప్రజలతో, కార్యకర్తలతో అన్నటువంటి విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. అందులో జనసేన కూడా ఉందా? మరి అదే కదా, పవన్ కళ్యాణ్ బాబు కలిసి, బాబు కలిసి వాళ్ళ మీడియా కూడా కలిపి మైండ్ గేమ్ నడుపుతున్నారు. ఆవేశం వచ్చినప్పుడు చల్లార్చేటటువంటి వార్తలు, ఆ తర్వాత అసలు పని చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇప్పుడు మొన్న ఒక ఆవేశం వచ్చింది వాళ్ళకి, ఏంటి 3వ వంతు సీట్లు లేకపోతే ఎట్లాగా అన్నటువంటి. అదేది ఆయన పేరేంటి, హరిరామ్ జోగయ్యో లేకపోతే ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు ఒక 50 అన్నటువంటిది ఉంటున్నప్పుడు ఆ ఆవేశం వస్తుంది. ఆవేశాన్ని చల్లార్చడానికి ఆంధ్రజ్యోతి ఏం రాసింది మొన్న ఒక 4-5 రోజుల క్రితం, 64 అడిగారు అని రాసింది. 64 ఇచ్చేస్తున్నారు అన్నటువంటి కోణంలో రాసుకుంది, ఎంకరేజ్ చేసింది. అంతకుముందు పవన్ కళ్యాణ్ ఏమన్నారు, 3వ వంతు అన్నారు. కానీ అసలు లాజిక్ మనకి జగన్మోహన్ రెడ్డి కనుక చంద్రబాబు నాయుడు పెన్షన్ 200 నుంచి 1000 చేశాడు, నేను రాగానే 2000 చేస్తానని ముందు హామీ ఇచ్చాడు. ఆయన 2000 చేయగానే, అంటే నేను చెప్పింది ఆయనే చేశాడు కాబట్టి నేను 3000 చేస్తానన్నాడు. జనం అందరూ ఏమనుకున్నారు, అధికారంలోకి రాగానే అని అనుకున్నారు. కానీ దాని తర్వాత ఆయన ఏమి ఆడియో వినిపించారు అసెంబ్లీలో, పెంచుకుంటూ పోతానన్నాను అని చెప్పి ఇప్పటికి 3000 అయింది. ఇప్పుడు ఇది కూడా ప్రస్తుతం అట్లాగా మైండ్ గేమ్ ఈ పదజాలంలో 3వ వంతు స్థానాలు తర్వాత ఫస్ట్ ఆ రోజు నేను కూడా 3వ వంతు అంటే దాదాపు 68-69 వచ్చేస్తున్నాయి కదా. తర్వాత సీన్ కట్ చేస్తే వాళ్ళు పత్రికలో 2వ రోజు రాశాక చదివితే ఈనాడు, జ్యోతి, సాక్షి ముగ్గురు కూడా రాశారు. ఏమని, తర్వాత ఈ పొత్తు కంటిన్యూ అవుతూ ఉంటుంది, తర్వాత జరగబోయే ఎన్నికల్లో 3వ వంతు స్థానాలు అని. అది సాక్షి వాటి రెచ్చగొట్టడానికి రాశాడేమో, ఈనాడు జ్యోతిలో కరెక్ట్ రాసి ఉంటారంటే వాళ్ళు కూడా అదే రాశారు. మళ్ళీ నేను అదే ఆడియో క్లిప్ కట్ చేయించి వింటే దాంట్లో కనబడింది ఏంటి, అట్లాగే ఈ టైపే 3వ వంతు తర్వాత భవిష్యత్తులో. ఇప్పుడు 3వ వంతు కాదు అంటే ఇప్పుడు 3వ వంతు అడగలేదు. కానీ ఆ రోజున బ్రేకింగ్లన్నీ కూడా 3వ వంతు అనగానే కార్యకర్తలు విపరీతమైన ఉత్సాహం వచ్చింది. మన డిబేట్లో కూడా ఆ రోజున 3వ వంతు ఎవరికి తెలుగుదేశం పార్టీ డబుల్ డిజిట్కే పోటీ చేస్తుంది అనేటువంటి స్టేజ్ కూడా వచ్చింది, మాట్లాడారు. సీన్ కట్ చేస్తే ఏమైంది, ఇప్పుడు అక్కడ మొదటి నుంచి మనం అనుకుంటుంది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గట్టిగా బార్గెన్ చేయగలుగుతాడంటే చంద్రబాబు నాయుడు వంచగలడు ఎవరినైనా సరే. ఇప్పుడు ఈ జ్యోతి వాళ్ళ గెజిట్ పేపర్ లాంటిది రాసినటువంటి దాని ప్రకారం పవన్ కళ్యాణ్ అడిగింది కేవలం 32 ఆయన ఇస్తానంటుంది కేవలం 20 ఇది ఒప్పందం కుదిరింది 20కి, పైన ఇంకొక 5 దాకా ఇవ్వచ్చట. మాక్సిమం 27 దగ్గర అవ్వచ్చు. అంటే కూరగాయల బేరం లాగా అవతలోడి 50 రూపాయలు చెబితే మనం 25 రూపాయల నుంచి బేరం వస్తే మధ్యలో 35 దగ్గర 32 దగ్గర తెగుతుంది. అట్లాగే ఆయన 32 అనుకుని వచ్చాడట, ఈయన 20తో ప్రారంభించాడట, ఒక 5 ఇవ్వచ్చట, మాక్సిమం 27 దగ్గర ముగియచ్చట. ఇది వాళ్ళ పత్రిక రాసింది కాబట్టి అంతకు మించి ఇవ్వకపోవచ్చు అన్నటువంటి విషయం ఇక్కడ స్పష్టం అవుతుంది. అదేనా గౌరవప్రదమైన పొత్తు అంటే? మరి వాళ్ళు చెప్పాలి. నాకు తెలిసి గౌరవప్రదం అంటే 50 స్థానాలు ఉంటే గౌరవప్రదం ఖచ్చితంగా. కాపు ఓటు కన్సాలిడేటెడ్గా 100కి 80-90% వెళ్ళి అడిగి పడేది. ఇప్పుడు 25లు 25లు 22లు 27లు అంటే కనుక మ్యాక్సిమం ఇక వీరాభిమానులు తప్ప మిగతా వాళ్ళు ఎవరి పార్టీకి వాళ్ళు ఓటేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది కాపుల్లో. అంటే ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు ఓటేసుకుంటారు. ఒకటి సామాజిక ఓటింగ్ అన్నటువంటిది ఒక కాన్సెప్ట్. జగన్ మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు బాబుకి వేయచ్చు, పవన్కి వేయచ్చు, అది వేరు. బట్ క్యాస్ట్ పోలరైజ్డ్ ఓట్లో మాత్రం పోలరైజ్డ్గా రాదు. చాలా వరకు ఒక
20-30% ఎవరైతే వీరాభిమానులు ఉంటారో వాళ్ళు, లేదా జనసేనకి సంబంధించి పోటీ చేసే చోట్ల పోలరైజ్ అవుతాయి కాపోటు. తెలుగుదేశం పోటీ చేసే చోట మాత్రం 50%కి మించి పోలరైజ్ అయ్యి రాదేమో అని నేను అనుకుంటున్నాను. ఎటువంటి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి బాబు గారి దగ్గర? ఒకవేళ 25 అనుకుందాం అక్కడ వరకు అవడం అంటే బాబు గారి లెక్క ఏంటంటే ఈయనకి 50-60 ఇస్తే దానికి తగిన అభ్యర్థులు లేరు. నెంబర్ 1. 10 కోట్లు 15 కోట్లు. ఇప్పుడు నేను ఎవరో చెప్తున్నారు, ఒక లీడర్ని 10-12 రెడీ చేసుకో, 10 రెడీ చేసుకో అని చెప్పారట. చేసుకోమంటే 10-12 కోట్ల రూపాయలు నేను ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నా అంటే 10-12 కోట్లు ఖర్చు పెట్టడానికి కాదయ్యా, ముందు 10 కోట్ల రూపాయలు పార్టీకి కావాల్సి వస్తుందని ఒక నాయకుడికి చెప్పారట. అంటే పార్టీ విరాళం కింద ఇవ్వాల్సి వస్తుంది అనేటు. అంటే అట్లాంటి రోజులు ఇవి ప్రాక్టికల్గా. పాయింట్ ఏంటంటే ఇక్కడ బాబు గారి లెక్క ఏంటి, ఇక్కడ వీళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళు తక్కువ ఉన్నారు. నెంబర్ 1. 2, అప్పుడు ఒక 50-60 ఇస్తే పరిస్థితి ఏంటి, 60లో ఒక 50 వదులుకున్నట్టు అయిపోతుంది. గట్టి పోటీ ఇవ్వలేని పరిస్థితి. అవతల డబ్బులు ఖర్చు పెడతాడు, గవర్నమెంట్ యంత్రాంగం చేతిలో ఉంటుంది, ప్లస్ గట్టిగా పట్టుకోగలుగుతారు. అప్పుడు 1-sided విక్టరీ అయిపోతుంది వైసీపీకి. కాబట్టి మీకు తర్వాత శాసన మండలిలో ఇస్తాలే ఆయన చాలా కన్విన్సింగ్గా చెప్తాడు ప్రతిసారి కూడా. ఒకటి ఏంటంటే, మనం ఆస్తులు పంచేటప్పుడు నమ్మదగినటువంటి పెద్దవాళ్ళు ఉండాలంటారు మధ్యవర్తిగా. అలా కాకుండా దాన్ని ఏమంటారంటే, తడిగుడ్డతో గొంతు కోసేటటువంటి బంధువులను కనుక పెట్టుకుంటే మన కళ్ళెదురుగుండానే మనకి ఎట్లా చెప్తారంటే, పెద్దవాడు కదయ్యా, పెద్దవాడికి ఎక్కువ ఇవ్వాలయ్యా, అది ఇచ్చి అంటాడు. అదే గనక మనకు కావాల్సిన వాడు అనుకోండి, నువ్వు చిన్నవాడికి ఇవ్వాలయ్యా ఎక్కువ, పెద్దవాడు అనేటువంటి వాడు చాలా అనుభవించి ఉంటాడు కదా, చిన్నవాడికి ఇవ్వాలంటాడు. ఇది అవసరమైతే ఆడపిల్లకి ప్రథమ భాగం ఇవ్వాలంటారు. వీళ్ళు ఇష్టమే. సనాతన ధర్మాన్ని కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేస్తారు. అట్లాగా ఇక్కడ కథ మారిపోతుంది. ఇవాళ కాన్సెప్ట్ ఏమైపోతుంది, పబ్లిక్ లోకి వెళ్ళేటప్పుడు పవన్ కళ్యాణ్ ఏమని చెప్పుకోవాలి, గౌరవప్రదమైన స్థానాలలోనే పోటీ ఉంటుందని చెప్పారు. గౌరవప్రదం 25 అంటే ఒక సమస్య. ఆయనకి ఎక్కువ ఇస్తే గెలుస్తారన్నట్టు నమ్మకం చంద్రబాబుకి లేదు. కాబట్టి ఇక కన్విన్స్ చేయడం, ఇప్పుడు నాకు తెలిసి ఏమైందంటే, నిన్న బిగిన్ చేసినటువంటి తరహాలో నిన్న పవన్ కళ్యాణ్ మాటలు బట్టి చూస్తే ఇక రెచ్చిపోయి తిట్టకుండా తిడతా ఉంటారు. అప్పుడు తిట్ల వైపు డిబేట్కి నడిపేలాగా వాళ్ళ అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. వాళ్ళ అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేసినప్పుడు దానికి ఆన్సర్ చేసే పనిలో వైసీపీ అనుకూల మీడియా ఉంటుంది, కానీ ఈ సీట్లకు సంబంధించి మాట్లాడలేదు. ఇంకోటి, వాళ్ళ సీట్లు మీకెందుకు లేనటువంటి పాయింట్ రైజ్ చేస్తారు. ఇప్పటికే బిగిన్ చేశారు కదా అచ్చెన్నాయుడు, మా సీట్ల సర్దుబాటు గురించి వాళ్ళకి ఎందుకని. ఇప్పుడు ఆ లెక్కనైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి టికెట్ ఎటు మార్చుకుంటే వీళ్ళకి ఎందుకు, మరి వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, అదేమంటే రాజకీయం అంటారు. మరి నీది రాజకీయం అయినప్పుడు ఆడిది రాజకీయమే కదా. ఆడి రాజకీయంలో నువ్వేలు పెడతావు, నీ రాజకీయంలో ఎవడేలు పెట్టద్దంటే, ఇదేమన్నా మీ ఇంట్లో కూర్చొని ఆస్తులు పంచుకోవడం అయితే మీ ఇద్దరు వ్యక్తిగతం. సీట్లకు సంబంధించింది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం కదా, సామాజిక వర్గ సమీకరణాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం కదా. ఒక ఎమోషనల్ గేమ్తో వచ్చినటువంటి పార్టీ జనసేన. ఆ ఎమోషన్ క్యారీ చేస్తున్నటువంటి లీడర్కి సంబంధించినటువంటి ఎమోషన్ చాలా గట్టిగా ఉంది. తన ప్రత్యర్థిని గద్దె దించడం కోసం తన లక్ష్యాన్ని తాకట్టు పెట్టుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు? నిజంగా 25-20 సర్దేసుకుంటే ఇంకా ఆయన పార్టీ పెట్టి ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఆయన చేసింది ఏంటి, ఆ ప్రయోజనం ఏముంటుంది ఇంకా రేపొద్దున జనసేనకి? అంటే మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ తను ఏమనుకుంటున్నాడో అదే చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన మీద ఎగబడిపోయి 175 నియోజకవర్గాల్లో 175 మంది నాయకులను ఆయనే తయారు కానీలా. ఆయన పార్టీని గత 5 ఏళ్ల నుంచి నడుపుతున్నటువంటిది నెక్స్ట్ ఇబ్బంది రాకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి, బీజేపీ అడ్డు తొలగించడానికి, అంతే కదా. భారతీయ జనతా పార్టీని ఎదగనీయకుండా దాన్ని అడ్డు తొలగించబడు. బీజేపీతో ఎన్ని మీటింగ్లు జరిగినాయా ఎప్పుడన్నా? లేదే. ఎలక్షన్స్ అప్పుడు కూడా జరగలేదే. అదే ఆత్మీయ సమావేశాలు జరిగినాయా? ఇట్లా బహిరంగ సభలు జాయింట్ జరిగినాయా? లేదే. మరి అంటే భారతీయ జనతా పార్టీని ఎదగనీయకుండా, తెలుగుదేశానికి పోటీ రానియకుండా, లైక్ తెలంగాణలో వచ్చినట్టుగా రానియకుండా ఆపుకొచ్చాడు తెలుగుదేశం కోసం భారతీయ జనతా పార్టీని తను దానం చేశాడు. భారతీయ జనతా పార్టీ ఎదుగుదల అడ్డుకున్నాడు తను. రెండో పాయింట్ ఏం చేసుకొచ్చాడు, తన పార్టీలో బలమైన వ్యక్తులు ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడగలరో అట్లాంటి వాళ్ళందరినీ పక్కకి తప్పించేశాడు. లైక్ జేడి లక్ష్మీనారాయణలు, శ్రీధర్లు, ఇట్లాంటి వాళ్ళందరూ పక్క వెళ్ళిపోయారు కదా. ఆయన పేరేది
కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి ఆయన ఎస్సీ నాయకుడు, అవును మాజీ మంత్రి, వీళ్ళందరినీ బయటికి పంపించేసుకొచ్చేసారు. బలమైన విశ్లేషణాత్మకంగా మాట్లాడగలిగి అడగగలిగేటువంటి వాళ్ళందరినీ జాగ్రత్తగా పక్కకి తెప్పించేశారు. ఫైనల్గా ఉన్నటువంటి లీడర్లు కూడా పవన్ ఏం చేస్తే అది రైట్ అనేటువంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళనే లైమ్ లైట్లోకి తెచ్చారు. అధికార ప్రతినిధులు కూడా మహిళల్ని తీసుకురావడం కానీ మగవాళ్ళని కూడా ఎవరిని ప్రమోట్ చేశారు, విశ్లేషణాత్మకంగా మాట్లాడే వాళ్ళు కాకుండా మొండిగా మూర్ఖంగా వాదించగలిగేటటువంటి, అంటే తెలుగుదేశం వాళ్ళ ఆలోచన సరళతో ఎట్లయితే వాళ్ళ అధికార ప్రతినిధులు మాట్లాడతారో అట్లాగా వీళ్ళు మాట్లాడగలిగేది. ఒకప్పుడు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారంటే విశ్లేషణాత్మకంగా కాస్త కౌంటర్ కరెక్ట్ ప్లానింగ్తో మాట్లాడతారు, ఏది నిజమైతే అది అన్నటువంటి స్టేజ్ నుంచి అట్లా మాట్లాడే వాళ్ళని డౌన్ ప్లే చేసి మొండిగా మూర్ఖంగా ఇప్పుడు లైక్ తిట్టిపోసేటటువంటి వాళ్ళని అవతల వాళ్ళని దబాయించే వాళ్ళని ఎంకరేజ్ చేశారు. తద్వారా పవన్ ఏది చేస్తే అది రైట్ అని వాదించేటటువంటి విధంగా తీసుకొచ్చారు. ఇంకొకటి బ్యాలన్స్డ్గా ఉండేటటువంటి మీడియాలోకి వెళ్ళనీయకుండా జాగ్రత్తగా వన్ సైడెడ్, అంటే తెలుగుదేశం అనుకూల మీడియాలోనే వీళ్ళు డిబేట్లకు వెళ్ళేటట్టు, మిగతా న్యూట్రల్గా ఉండేటటువంటి వాళ్ళ మీద బ్యాన్లు పెట్టుకుంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళదండి. అంటే తెలుగుదేశం బ్యాన్ పెట్టింది అట్లాగే వీళ్ళు కూడా అదే దోవలు. అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం బాటలో వాళ్ళ షూస్లో వీళ్ళ కాళ్ళు పెట్టుకుని నడుస్తున్నారు. పవన్ కళ్యాణ్ అట్లా నడిపించడం బిగిన్ చేసేసారు. అయితే అయినా కాస్త చైతన్యవంతమైన సమాజం కాపు సమాజం కాబట్టి వాళ్ళల్లో ఇదంతా మన మంచికే అనుకుంటున్నారు, కానీ ఎక్కడో సంథింగ్ పీప్ అంటోంది, లైక్ చిరంజీవి లాగా మధ్యలో దెబ్బ అవుతుందని. వాళ్ళని కన్విన్స్ చేయడం కోసం అని చెప్పేసి ఈ స్టేట్మెంట్లు హైలైట్ చేస్తూ వచ్చారు. ఫైనల్గా ఇప్పుడు ఒరిజినల్ సింపుల్ లెక్కండి, భారతీయ జనతా పార్టీకి జగన్కి ఏంటి గొడవ? రాజకీయంగా జగన్ గది దిగాలి, మేము రావాలనుకుంటాం. కమ్యూనిస్టులకి జగన్కి ఏంటి గొడవ? అలాగే కాంగ్రెస్ కి జగన్కి ఏంటి గొడవ? ఇవన్నీ రాజకీయ గొడవ. కానీ రాజకీయ కోణంలో కాకుండా వ్యక్తిగతంగా ఇప్పుడు వైసీపీని గద్దెదించాలి అని కోరుకుంటే మిగతా పార్టీలే, జగన్ని గద్దెదించాలి అనేటువంటిది పవన్ కళ్యాణ్ పిలుపు. వ్యక్తిగత గొడవలు కూడా ఏం లేవు అంటూనే ఆయన వ్యక్తిగతంగా ద్వేషిస్తున్నాడు. అంటే జగన్ అంటే నచ్చడు ఆయనకు, అంతే. అదే కదా వ్యక్తిగత ద్వేషం అనేటువంటిది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ విధంగా వ్యక్తిగతంగా ద్వేషించట్ల, జగన్మోహన్ రెడ్డి తనని ఆఫ్టర్ ఆల్ కింద చూస్తున్నాడు, అది కరెక్ట్. చులకనగా చూస్తున్నాడు, ఎందుకని నీ రాజకీయంలో స్ట్రాంగ్నెస్ లేకపోవడం. ఇప్పుడు నువ్వు సమ ఉద్యోగం అవుతావు అన్నప్పుడు భయపడతాడు అవతల. జన సైనికుల్ని కాపు సామాజిక వర్గ నాయకుల్ని కన్విన్స్ చేస్తారా పవన్ కళ్యాణ్ గారు? వాళ్ళు కన్విన్స్ అయిపోతారా? వాళ్ళల్లో పెద్దగా ఏం ప్రాబ్లం ఉండదు అనుకుంటాను, ఎందుకంటే ఎవరున్నారు గట్టిగా గొడవ పడేవాళ్ళు వాళ్ళ గురించే కదా ఈయన 1/3 కావాలన్నా, నాకు ఇన్ని సీట్లు కావాలి ఇవన్నీ మాట్లాడినా. అంటే అదొక సైకలాజికల్ గేమ్ క్రియేట్ చేశారు మనకి ఎక్కువ. ఇప్పుడు ఆయన ఏమంటారండి, ప్రాక్టికల్గా చూడండి, ఆయన ఏమంటారు, మనం తెలుగుదేశం వెనకాల నడవట్లేదు, తెలుగుదేశంతో సమంగా నడుస్తున్నాం, పలకలు మోయట్లేదు, ఇవన్నీ. ఇప్పుడు వీటిట్లలో ఇది చూశాక ఈ సీట్ల పరంగా చూస్తే అది ఏమవుతుంది? తెలుగుదేశం పలకి మోసినట్టు అవుతుందా? ఒక చెరిష్మాటిక్ లీడరు సరే క్రిందసారి ఓడిపోయిన తర్వాత బాగా బలపడ్డానన్నారు కదా, వెరీ సింపుల్ లాజిక్. నేను ఒకటే అడుగుతా, 40% ఓట్లు ఉన్నటువంటి పార్టీ 150లో పోటీ చేసి ఈయన చెప్తున్నది ఏంటి, 22% మేము వచ్చాము. 22% ఉన్నోళ్ళు వచ్చి 25 సీట్లకు పోటీ చేయడం ఏంటి? సింపుల్ లాజిక్. అదే ఆ 22 ఎక్కడి నుంచి వచ్చింది? తెలుగుదేశంలో నుంచి రాలేదు, ఉట్టి వైసీపీ నుంచినే అనుకుందాం, వాళ్ళు అనుకున్నట్టుగా. అంటే 22% పవన్ కళ్యాణ్ వచ్చాడు అనుకుంటే 22% ఎన్ని సీట్లు తీసుకోవాలి? 40% 150 అన్నప్పుడు 22% అందులో సగం తీసుకోవాలిగా, 70 సీట్లు తీసుకోవాలిగా, లేదు 50 సీట్లు తీసుకోవాలిగా. 22 అన్నప్పుడు 50 సీట్లన్నా తీసుకోవాలి కదా. అట్లా కాకుండా 22% సీట్లు, లేకపోతే కనుక చంద్రబాబు గారికి కనుక 2-3 డిజిట్ కలిసి వచ్చింది కాబట్టి 23 తీసుకుంటాం, లేదంటే కనుక వీళ్ళు పావలాన్ని విమర్శిస్తున్నట్టుగా 25 తీసుకుంటాం అంటే ఎట్లా ఉంటుంది? వీళ్ళు రేపు పొద్దున అదే 25 తీసుకున్నాడు పావలా, ఆ మాట కోసం 26 తీసుకున్నావు, 24 తీసుకున్నట్టు ఏం బాగుంటది? ఒకటి తెలుగుదేశం ఆస్పెక్ట్లో చూస్తే గనక ఏమంటాను, తెలుగుదేశం ఈయనకి అంత సీన్ లేదనేది వాళ్ళు
నమ్ముతున్నారు. అవును అవును 50 సీట్లో పోటీ చేయించగలిగిన అభ్యర్థులు లేరని వాళ్ళు నమ్ముతున్నారు. నువ్వు ఆ నమ్మకాన్ని ఓకే చేస్తున్నావు కదా. అప్పుడు నీ దగ్గర అంటే 10 సంవత్సరాల రాజకీయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తను బయటికి రాగానే తనే పోటీ చేశాడు, 5 లక్షల మెజార్టీతో గెలిచింది. వాళ్ళ అమ్మ భారీ మెజార్టీతో గెలిచింది పులివెందుల. ఆ తర్వాత పార్టీ నడిపింది. ఆ పార్టీ ఏ స్థాయిలో నడిపారు? 18లో 15 గెలిచారు, ఇది తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికలు. ఆ తర్వాత చూసుకుంటే ఏకంగా ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు, ఇప్పుడు అధికార పక్ష నాయకుడు అయ్యాడు. అంటే 10 సంవత్సరాల వైఎస్ఆర్ ప్రస్థానంలో ఇట్లాగుంటే నువ్వేమంటావు? జగన్ కంటే నాకు ఆదరణ ఎక్కువ అంటావు, నేను రోడ్డు మీదకి వెళ్తే జనం ఎగబడతారంటావు, అద్భుతమైన వ్యూహకర్తనంటావు, వ్యూహం నాకు తెలుసు అంటావు, అట్లాగే ప్రణాళికలు రచించడంలో ఎవరికి ఎట్లాగ నేర్పాలో నాకు తెలుసు అంటావు. ఫైనల్గా 25 తీసుకుంటే అది ప్రణాళిక ఉన్నట్ట, ఎదుగుదల ఉన్నట్ట. కాకపోతే ఒక ఆస్పెక్ట్లో ఏం ఫీల్ అవ్వాలంటే ఆయన వ్యూహం ఏంటంటే ముందు తన అసెంబ్లీలోకి అడుగు పెట్టడం, ఈ ట్రిప్ తర్వాత 29లో చూసుకుందాం అందుకోసం అన్నటువంటి రూట్లో ఒక రకంగా చెప్పాలంటే తను అసెంబ్లీలో అడుగు పెట్టడం కోసం పార్టీని త్యాగం చేసినట్టు. 20కి 25కు కన్విన్స్ అయిపోతే జనసేనలో రెబల్స్ పెరిగే ప్రమాదం ఉందా? పెద్దగా ఎవరున్నారని రెబల్స్, బలమైన నాయకులు ఎవరున్నారని. ఇంకో జోక్ చూడండి, ఇందులో 3 ఏమో పార్లమెంట్ స్థానాలను రాశారు వాళ్ళే కదా, 2, 3. వాళ్ళలో ఒక్కళ్ళు జనసేన వాళ్ళు లేరు. బాలశౌరి, వైసీపీ నుండి వచ్చిన బాలశౌరికి ఓ సీటా, తెలుగుదేశం నుంచి వచ్చిన సానా సతీష్కి ఒక సీటా, అట్లాగే ఇంకో వైసీపీ నుంచి వరప్రసాద్ తిరుపతి అడుగుతున్నాడు కాబట్టి ఆయనకే. అప్పుడు ఇంకేం లెక్క ఉంది వీళ్ళకి ప్రాక్టికల్గా? అంటే ఎంపీ సెట్లో జనసేన వాళ్ళు ఎవరు పోటీ చేయట్లా, బయట నుంచి వచ్చిన వాళ్ళు, సొంత వాళ్ళు ఎవరు లేరు. ఎమ్మెల్యేలో కూడా ఇప్పుడు ఆల్రెడీ బయట నుంచి వచ్చిన వాళ్ళు 7గురికో 8 మందికో సీట్లట. దర్శి ఒకటి, అట్లాగే చూస్తే వంశీకృష్ణ యాదవ్, ఇట్లా చూసుకుంటే బయట నుంచి వచ్చిన వాళ్ళకి. ఇంకా పార్టీ నమ్ముకున్న వాళ్ళకి ఎంతమందికి వస్తాయి అంటే 10-15 వస్తాయి అనుకుంటా. కాకపోతే పెద్దగా అందుకనే ముందు జాగ్రత్తగానే బలమైనటువంటి వ్యక్తులు లేకుండా ఇప్పుడు ఏదో గుంటూరు కూడా అడుగుతున్నారట. గుంటూరు పార్లమెంట్ స్థానం తోట చంద్రశేఖర్ మన చిరంజీవి ద్వారా చెప్పించింది ఏంటంటే ఎట్లాగూ తెలుగుదేశానికి లేడు కదా గల్లా జయదేవ్, గుంటూరు సీటు తనకి పిచ్చేటట్టయితే జనసేన తెలుగుదేశం పొత్తులో భాగంగా తను పోటీ చేస్తానన్నాడని ఓ ప్రచారం జరుగుతుంది. అయితే ఇవ్వడానికి వీళ్ళు సిద్ధంగా లేరు, వీళ్ళకి మంచి కాంపిటీషన్ ఉంది. భాష్యం ప్రవీణ్ తర్వాత నా దగ్గర ఎన్ఆర్ఐ చంద్రశేఖర్ ఉంటే ఇప్పుడు భాష్యం ప్రవీణ్కి ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. ఆ సీటు ఈ ఉమ్మడి సభలు కనుక ప్రారంభిస్తే ఒక రాష్ట్రంలో ఏమైనా మార్పులు వచ్చేస్తాయా? ఖచ్చితంగా సభ వచ్చినప్పుడు మార్పు ఉంటుంది. ఆ రోజున అక్కడ నిలుగా ఉంటుంది, ఆ తర్వాత కార్యకర్తలో జోష్ వస్తుంది, అది కొంత నెక్స్ట్ జనంలోకి వెళ్ళడానికి ఉపయోగం. సీట్లు లెక్క తేలిన తర్వాత ఆ సభలు పెడతారు. ఒకవేళ ఈ లెక్క నచ్చకపోతే ఆ సభలు సక్సెస్ అవుతాయా? ఏముండదండి, జనాల్ని పోగేయడానికి దాంతో ఏం సంబంధం. ఫ్రీగా వచ్చేవాళ్ళు కొంచెం తగ్గితే కనుక డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకుంటారు, అందులో ఏముంది. జనసేనకు వచ్చేవాళ్ళు పవన్ కళ్యాణ్ కోసం వచ్చేటువంటి వాళ్ళు డబ్బులు లేకుండానే వస్తారు, మిగతా వాళ్ళకి డబ్బులు ఇచ్చినే తెస్తారు, అది కామన్. రైట్, చూద్దాం లెక్క తేలిపోతుందా నిజంగా 20కో 25కో సర్దుకుపోవడానికి సిద్ధపడుతున్నారా పవన్ కళ్యాణ్ గారు? అదే కనుక జరిగితే ఆ పార్టీలు అందరూ యాక్సెప్ట్ చేస్తారా? కాపు సామాజిక వర్గం పూర్తిగా తన వైపే ఉంటుందా లేదా చూద్దాం.